బ్రో నమస్తే బ్రో. నమస్తే అన్న. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది. సో అక్కడ 11 నిమిషాలు ఉన్న తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నా లైఫ్ ప్యాకప్ చెప్తాడు అనేమో, అందుకనే 11 నిమిషాల కన్నా ఒక్క సెకండ్ కూడా ఎక్కువ ఉండకుండా ఏం చేశాను, ఎందుకంటే మా 11 సీట్లే కాబట్టి. అది వేరే విషయం. రఘురామ కృష్ణరాజు గారిని కూడా ఆయన పార్టీలో గతంలో ఉన్నప్పుడు చాలా అరెస్ట్ చేసి చాలా చిత్రహింసలు చేశారు. ఇప్పుడు ఆయన్ని స్పీకర్ గా పెడితే ఆయన్ని కూడా ఫేస్ చేయలేనేమో అని చెప్పి అదొక బేసికలీ ఒక చిన్న చూపు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ జగన్ ఏం పేరు, నా పేరు సారీ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మర్చిపోయాను, పదవిలో లేకపోతే అది వేరే విషయం అనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా గొప్పగా చేద్దాం అనుకుంటే గొప్పలు చెప్పుకోవడమే కానీ గొప్పలు చేసేది ఏ రోజు లేదని మీ అందరూ కలిపి ఇచ్చేసారు. కాబట్టి నన్ను 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండనివ్వరని ఆ 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి అయినా మనిషికి 1 నిమిషం చొప్పున మాట్లాడి ఇంటికి తెంగేశాను. ఏసీ వేసుకుందాం అంటే ఏసీకి కూడా డబ్బులు అనేది ఓసీగా, అది వేరే విషయం. రైట్, చెప్పండి. బేసికల్లీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే జర్మనీ కాదు, ఇటలాండ్, అలాగే దుబాయ్, అమెరికా అటువంటి దేశాల్లోనే పోవాలి. అది కూడా ఒక సగం మాస్క్ వేసుకుని పోవాలి. ఎందుకంటే మళ్ళీ గుర్తు పెడితే సెల్ఫీలు కుల్ఫీలు అడుగుతారు, ఎందుకంటే ఇక్కడ జగన్ మామయ్య. అందుకనే అంతకు మించి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒక్క ఓటు కూడా పడేది లేదు, అది వేరే విషయం. బేసికలీ ఇంగ్లీష్ రాకపోయినా కవర్ చేస్తాం కాబట్టి. అలాగే ఇన్ని రోజులు దాని ఏమంటారు, స్క్రిప్ట్ లేదు, స్క్రిప్ట్ రాసి వాడు కూడా పేమెంట్ ఇవ్వక తెంగేసాడు, అది వేరే విషయం. ఇప్పుడు నార్మల్ గా అసెంబ్లీకి ప్రజల తరపున ప్రజల సమస్యల కోసం పోతారు కదా, మరి ఈయన అక్కడికి వెళ్ళి కూడా ప్రతిపక్ష హోదా అంటుండే ఏంటి? బేసికలీ సమస్యలు అంటే గుర్తొచ్చింది, పక్కవాడి సమస్యల గురించి మాట్లాడే ముందు నా సమస్యల గురించి ఎవరు మాట్లాడతారో తెలియదు లేదు, అది వేరే విషయం. రైట్, చెప్పు. అసెంబ్లీకి వచ్చిండు, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండ్రు, ఏదో గొడవ చేసిండ్రు. కానీ నేను అనుకున్న ప్రజల గురించి మాట్లాడడానికి వచ్చిండు ఈ రోజు అని నేను అనుకున్నా. కానీ మరి ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తేనే బయటకు వచ్చిండు ఈ రోజు. అంటే ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తే మాత్రమే వచ్చిండు తప్పితే ప్రజల్లో ఎంత బాధ ఉన్నా గిట అసలు రాలేదు. ఇన్ని రోజులు ఏసీ వేసుకొని మంచిగా పడుకున్నాడు జగన్ అన్న. మళ్ళీ ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడని మేము అనుకున్నాం. ఎమ్మెల్యే గురించి మాట్లాడతారా, ప్రజల గురించి మాట్లాడతారా అనుకున్నాము. కానీ 11 నిమిషాలు ఉండి ఇంకా పారిపోయిండు. మళ్ళీ గట్టి పార్టీ కదా ఇక్కడ ఉన్నది, అంటే పవన్ కళ్యాణ్ అన్నతోటి మాట్లాడలేడా, లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడలేడా, పవన్ కళ్యాణ్ అన్నతో మాట్లాడలేడా, శక్తి లేదా, అంత మాట్లాడేంత లేదా, దమ్ము లేక వెళ్ళిపోయిందా ఏందో నాకు అర్థం కాలేదు. ఏం గొడవ అయిందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు చేస్తారని ఒక మాట ఉన్నది. అవును, అందుకోసం నేనున్నా అని గుర్తు చేయడానికి వచ్చాడు. 100% హాజరు వేయడానికి వచ్చిండు జగన్ అన్న, హాజరు వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అంతవరకు. సో అది అంటే ఇప్పుడు నార్మల్ గా అసెంబ్లీకి వచ్చిన వాళ్ళంటే ప్రజల కోసం అని వాళ్ళ సమస్యలు చెప్పడానికి మాట్లాడతారు. అవును, కానీ అక్కడికి వెళ్ళి కూడా తన సొంత అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడుతున్నారు. సో అది కరెక్టేనా? ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కదా ఆల్రెడీ. లేదు ఇవ్వలేదు కాబట్టి వచ్చినట్లుంది. హాజరు వేసుకుందాం మనము, ప్రతిపక్ష హోదానన్నా ఇస్తారేమో, నన్ను గుర్తిస్తారేమో, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తానో లేదో అని భయంతో ఈ రోజు వచ్చి ప్రతిపక్షం అన్నా ఇయ్యండి అని కరెక్టే అడిగింది. మరి ఇవ్వలేదేమో, మరి అంత దుర్మార్గం ఏం చేసిండో మా అన్న నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు ప్రశ్నలు ఏమన్నా వేస్తారు, వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు. 100% వేస్తాడు కాబట్టి వెళ్ళిపోయింది కదా. మా అన్న ప్రిపేర్ అయ్యి రాలేదు, స్క్రిప్టులు రాసుకోలేదు, ఎవరికి ఏ డైలాగ్ కొట్టాలనేది రాసుకోలేదు, అందు గురించి వెళ్ళిపోయిండు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తోయట్లేదు, ఆ స్క్రిప్ట్ అయితే రాసుకోలేదు, అందు గురించే వెళ్ళిపోయిండు. 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ రాసుకొని ప్లాన్ గా ప్రిపేర్ అయ్యి వస్తాడు. మరి భయం ఉంది కదా. మొన్న అన్నాడు బట్టలిప్పి కొట్టే రోజులు వస్తున్నాయి అన్నాడు. మరి జగనన్నకే బట్టలిప్పి కొట్టే రోజులు వస్తున్నాయేమో, అందు గురించే నేను వెళ్ళిపోతున్నా జర్మనీకే, ఎక్కడికి అదే దుబాయ్ ఎక్కడికి వెళ్తుండు. సో అందు గురించే నన్ను గిట నా ఎమ్మెల్యేలనే వేస్తుండ్రు కదా, ఒకరి తర్వాత ఒకరిని వేస్తుండ్రు కదా. రేపు నా లిస్ట్ గిట ఉందేమో రెడ్ బుక్ లో అన్న భయం ఉంది, అందు గురించి వెళ్ళిపోతుండు. సో పార్టీ ఇంకా రాదు, జగనన్న పార్టీ రాదు. అక్కడ కేంద్రం తోటి చాలా గట్టిగా ఉన్నాడు. ఎవరు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్గా ఉన్నారు. అందు గురించే నా పార్టీ రాదేమని ఒక హాజరు వేసుకున్నాడు, వచ్చి హాజరు వేసుకొని వెళ్ళిపోయిండు. ప్రతిపక్ష హోదానన్నా ఇస్తారో, నన్ను ఈ ప్రజలు గుర్తిస్తారని వచ్చిండు. అంటే యాక్చువల్ గా అసెంబ్లీకి ఏదైతే రావడం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అసెంబ్లీకి వచ్చినా సరే తన వాయిస్ వినిపించడానికి ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా కావాలి. అలా వినిపించినప్పుడు ఓన్లీ ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వం వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, రాకూడదని ప్రిపేర్ అయ్యారు.
ఏదైతే మనకి స్పీకర్ గారు ఎవరైతే మనకి రఘురామకృష్ణరాజు గారు 60 రోజులు అసెంబ్లీకి రాలేని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే సభ్యత్వం ఉందో అది రద్దు చేస్తారని చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక అంటే రాకపోతే రద్దు అవుతుంది కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆయన ఓట్ షేరింగ్ గురించి మధ్యలో కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, నాకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారన్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటారంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, అది జర్మనీ సైడ్ ఉంటుంది, మన దగ్గర ఇట్లా సీట్ల ప్రకారమే చూస్తారని చెప్పారు. సో దీన్ని ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మాకు 40% ఓట్ షేరింగ్ ఉంది. అదేవిధంగా వైసీపీ బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఏంటంటే పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. పాలకపక్షంలో టీడీపీ జనసేన కూటమి ఉంది, ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి మాకు ఓట్ షేరింగ్ అనేది 40% ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే లీగల్ గా కావచ్చు లేదంటే చట్టసభలో ఎలా ఉంటుందంటే ఎవరికైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్ ని బట్టే మనకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఓట్ షేరింగ్ బట్టి ఎవరు గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ చాలా ఓట్స్ వచ్చాయి కానీ అట్లా సీట్ గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి అమెరికా ఎలక్షన్స్ లో అయితే మాత్రం ఓట్ షేరింగ్ బట్టి సీట్ గా డివైడ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మాకు 21 స్థానాలు వచ్చాయి, వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ప్లేస్ లో మేము ఉన్నాము అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తున్నానంటే ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ప్రతిపక్ష హోదా అనేది జనసేన పార్టీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ సెషన్స్ కాకపోయినా సరే నెక్స్ట్ సెషన్స్ అయినా సరే ఖచ్చితంగా జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇంకో విషయం అన్న, ఇప్పుడు అసెంబ్లీకి పోయిన వాళ్ళంటే ఇప్పుడు ప్రజల సమస్యల గురించి కానీ వాటికి అంటే ఇచ్చిన హామీలు అంతా ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి కానీ అక్కడికి వెళ్ళి కూడా ఈ విధంగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే యాక్చువల్ గా ప్రతిపక్ష హోదా అడుగుతారు. ఇప్పుడు కేంద్రంలో కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు వీళ్ళు కూడా కేంద్రంలో అప్పుడు నరేంద్ర మోడీ గారిని కావచ్చు బీజేపీ ప్రభుత్వం గారిని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అడగడం వైసీపీ పార్టీ యొక్క రైట్స్. ఆ రైట్స్ అనేది ఉన్నాయా లేవా అనేది డిసైడ్ చేసే స్పీకర్. ఒకవేళ స్పీకర్ వైసీపీ పార్టీ యొక్క రైట్స్ ని వైలేట్ చేసినట్లయితే మాత్రం దాన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఏదైనా స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చినట్లయితే మాత్రం ఆ డైరెక్షన్ లో వైసీపీ పార్టీ యొక్క రైట్స్ వైలెన్స్ అయ్యి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా స్పీకర్ గారు ఏ రకమైన రిప్లై కానీ ఇటు వైసీపీ పార్టీకి కానీ అటు హైకోర్టుకి కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ కోర్టు డిసిషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా డిసిషన్ అనేది స్పీకర్ హ్యాండ్ ఓవర్లో మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళే సుప్రీం అక్కడ. సో వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం అనేది తప్పు కాదు, 80% తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్ అంటే వాళ్ళకు ఫీలింగ్ అంటే ఎక్కువ టైం ఉంటే ప్రజల తరపున మేము ప్రశ్నిస్తామని అనుకోవడం తప్పులేదు. అది అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ గారు ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్తారు. స్పీకర్ ఒకవేళ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళకి అనిపించినా దాన్ని హైకోర్టులో పిట్లు వేసారు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు హైకోర్టు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పులివెందుల పులి పిల్లి అయిపోయింది ఏంట్రా అనుకున్నారు అందరూ. ఏమండి ఏనుగు పెద్ద పిత్తుతుంది అనుకున్నారండి చాలా మంది. దానికోసం వెయిట్ చేద్దాం తెల్లవారు ఇది ఎప్పుడు పిత్తుతారు తుస్సుమందంట. అలాగా మనం ఎదురు చూసాం. పుల్లిలాగా వస్తాడు అంటే పిల్లి అయిపోయాడు. ఏమండి అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వచ్చే 5 సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి అని అడుగుతాడు. ఎంత హాస్యాస్పదమైన మాట అంటే అలా నాయకుడు అని ఎవడు అడుగుడు. నిలబడాలా, పోరాటం చేయాలా, చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చర్చ చేయాలా, ఏదన్నా తప్పు చూస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంతేగాని పిల్లిలా పారిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాగానే అంత గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి అదే గట్టిగా ఎందుకు అసెంబ్లీలో ఉండట్లేదు అది క్వశ్చన్. ఈయన దొంగలా పారిపోతున్నాడు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నా, ఈయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏవో అప్పట్లో ఏవో స్కాములు చేస్తుంటాడు, అవి కానీ అసెంబ్లీలో బయటపడతాయేమో, దేశం మొత్తం తెలిసిపోద్ది, ఉద్యోగం ఊడిపోద్ది, జైలు పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన ఒకటి. అలా కాకుండా జైలు మ్యాండేటరీ ప్రకారం ఎలా తప్పించుకోవచ్చు, తప్పులు చేసి ఎలా తప్పించుకోవచ్చు, సంతకం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు 90 రోజులేమో రాకపోతే ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిస్తారు, రాజ్యాంగం ప్రకారం రద్దు చేస్తారు. ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అధికారం కావాలనుకున్నప్పుడు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారండి మగవాడంటే 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పార్టీ నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి ఏ జగన్ నిన్ను అధపాతాలను తక్కువపోతే నేను పవన్ కళ్యాణే కాదు అని నిలబడి
గుండె ధైర్యంతో నిలబడ్డాడు. అలా ఆయన చూసి నేర్చుకోవా నువ్వు. అంటే ఇక్కడ అంటే- ఆయన ఇంకో పాయింట్ ఏది మాట్లాడుతున్నారంటే నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, నాకు ఎందుకు ఇవ్వరు అని పోరాటం చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు అంటే ఓట్ షేరింగ్ కాదు, సీట్లు ఇంపార్టెంట్ అని ఈయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత నాకు తలపాకు కట్టండి నా సంగతి చూపిస్తాను అన్నట్టుంది ఇది. అదే శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత నీకు తలపాకు కడితే నువ్వేం చూపిస్తావు, తలపాకు కట్టకపోతే నువ్వేం చూపిస్తావు. పవర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ప్రతిపక్ష హోదా అనేది నీకు తెలుసు, 11 సీట్లకి రాదు, 18 సీట్లు భయపడి వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అప్పుడు నువ్వేమన్నావు, చంద్రబాబు నువ్వు ఇంకో 3 సీట్లు 4 సీట్లు నేను లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతావు, నీకు 23 సీట్లే వచ్చాయి అన్న నంగనాసివి 11కి ఎందుకు పోరాటం చేస్తున్నారు? 11 సీట్లకి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావో ఎవరికి అర్థం కావట్లా. నువ్వు పోరాటం చేయండి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు కొన్ని పనులు చేసావు, ఆ పనులు చూపించుకుంటూ ఇప్పుడు ఆ పనులు మీరు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు నిలబెడితే నిలబడి అడగాలి. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడా, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నా, నువ్వు నిలబడి అడగకపోతే ఏకపక్షంగా ప్రభుత్వం పోతే రేపు పొద్దున ప్రజలకు అది ఇబ్బంది పడేది నువ్వు కాదు కదా. నువ్వు నిలబడితే ప్రజలకి అన్ని అందుతాయి. నువ్వు నిలబడకుండా సచ్చు సన్నాసిలోకి వెళ్ళిపోతే రేపు పొద్దున ప్రజల పరిస్థితి ఏంటి అంటే నీకు హోదా ఇస్తేనే పోరాటం చేస్తావా, అంటే హోదా ఇస్తేనే ప్రజల కోసం పోరాటం చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు? హోదా అవసరం లేదండి, ప్రజలు మీ వెనకాల ఉన్నారు, 40% ఓట్ షేర్ వచ్చింది, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? 40% ఓట్ షేర్ ఉంది కదా నీకు, వాళ్ళని చూసుకోవాలి బాధ్యత ఉంది కదా నీకు. అంటే ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడానికైనా అసెంబ్లీకి వస్తే బాగుంటది అనేది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ కాదు, మన ఒపీనియన్ కూడా. అసెంబ్లీకి రాకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయండి? వాళ్ళు తప్పు చేస్తున్నారో ఉప్పు చేస్తున్నారో లేకపోతే ఏకంగా దోషేస్తున్నారో తెలియాలి కదా మాకు. మేము కాళ్ళు నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే మాకేం తెలుస్తుంది? అసెంబ్లీలో నిలబెడితే ఈ కార్యక్రమాలు మీరు చేయట్లేదు, ప్రజలు చాలా అన్యాయం అయిపోతున్నారు, ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, మీరు సహాయాలు చేయండి, సంక్షేమ పథకాలు ఇవ్వండి నువ్వు అడగాలి కదా. అడగకుండా ముండగోపిలాగా అసెంబ్లీలో 5 నిమిషాలు లేకుండా వచ్చేసి వేళ బయటకు వచ్చి నేను మాట్లాడతా, తలపగడితే శోభనం చేస్తా, ఏందా ఇది? నాకు అర్థం కాదు, ఇది కరెక్ట్ కాదు. సో ఓవరాల్ గా మరి ఆయన పార్టీ ఉంటది అనుకోవచ్చా, మొత్తానికి పోతుంది అనుకోవచ్చా? ఇలా చేస్తే ఊడిపోద్ది, పార్టీ ఉండదు, గాలిలో కలిసిపోద్ది. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో ఎత్తులో ఉందట, సీఎంగా 5 సంవత్సరాలు చేసేయడం జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకునే స్థాయికి దిగజారిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు హోదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా మీరు రండి, ప్రజల పక్షాన్ని నిలబడండి, మీ గొంతుక వినాలని, మీ స్వరం వినాలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ మీరు నిలదీస్తారని మేము ఆశిస్తున్నాం. రండి, అసెంబ్లీకి రండి, మీ పోరాటం చేయండి. ఇప్పుడు అందరు అసెంబ్లీ నిన్న కూడా ఇక్కడ చాలా మంది చెప్పారు, మీదే ఛానల్ వాళ్ళు పోయాడు అసెంబ్లీలో బాగా పోయాడు, పోయి మాట్లాడతారు ప్రజల గురించి, అది ఇది అందరు అనుకున్నారు. కానీ అటు పోయినాక పోయి ఆధార్ వేసుకుని వచ్చాడు. అది అంటే ఒక 60 రోజుల పాటు రాకపోతే పోతే, సభ్యత్వం రద్దు చేస్తారని అందుకోసం భయం కోసం భయం కోసం వెళ్ళినట్టే. ఓకే. ఇప్పుడు 11 మందికి రాజీనామా చేయాలిగా, 11 మంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అవును. బై ఎలక్షన్తో గెలిస్తే ఒక జగనే గెలుస్తాడు, ఈ 10 మంది ఓడిపోతారు. ఎందుకంటే అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి. అవును. అందువల్ల ఆ భయంతో ఈ కథమూలు ఈరోజు చెప్పారు, భైరవ స్వామి అర్థం తెచ్చుకుంటా అని దాన్ని అర్థం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు నార్మల్ గా అసెంబ్లీకి పోతే ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి ఎవరైనా, కానీ ఈయన మాత్రం ఆయన సొంత లాభం కోసమే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా అంటున్నాడు. సో ఇది కరెక్టే అంటారా? ప్రతిపక్షం జనమే వేయలేదు, జనమే అయినప్పుడు ఆయన చంద్రబాబు చేతిలో జోబులు ఇచ్చేది కాదుగా. అది జనం నువ్వు 18 మంది గెలుచుకుంటే నీ ప్రతిపక్ష హోదా వచ్చేది, అది రాజ్యాంగం ప్రకారం నీ హక్కులు నీకు వచ్చాయి, అన్ని వచ్చాయి. జనమే అయినప్పుడు ఆయన ఏమిస్తాడు? అది అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు 40% ఓట్ షేరింగ్ వచ్చింది, 40% ఓటు పెట్టి సీట్లు అయ్యి 40% పోయినసారి చంద్రబాబు నాయుడుకి వచ్చిన 40% 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు అన్నాడు 4 సీట్లు లేకుండా నువ్వు ప్రతిపక్ష హోదా ఉండదని ఏనా చెప్పిండు. మరి ఇంకా ఓవరాల్ గా ఇప్పుడు మరి ఆయన ప్రతిపక్ష హోదా ఒక 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడడం కరెక్టే అంట? కరెక్ట్ కాదు, అది జనమే లేదు, అది రాజ్యాంగంలో లేని హక్కు. రాజ్యాంగంలో ఉంటే నువ్వు రాజ్యాంగ పరంగా కోర్టుకు పోయావు, రేపు కోర్టులో ఏమన్నా వస్తే తెచ్చుకో, దానికి ఏమన్నా మనం చేయలేదు.